ప్రైజ్ లార్డ్. మరి మనందరి జీవితంలో కూడా మరి 3 చాలా ప్రాముఖ్యమైనవండి. ఏంటి అది అనంటే మన యొక్క శరీరము, దానికి ఎప్పుడు కూడా ఏం కావాలండి? సుఖములు కావాలి. ఇంకోటేంటంటే మన హృదయము లేదా మనసు, దానికి ఏం కావాలండి? మరి సంతోషము, ఆనందము కావాలి. ఇంకోటేంటి? ఆత్మీయత. ఈ ఆత్మకు ఏం కావాలి అనంటే మరి ఇటర్నల్ లైఫ్‌కి సంబంధించినటువంటి ఒక మార్గం కావాలి. ఓకే. ఆ మార్గంలోకి, ఆ జీవ మార్గంలోకి వెళ్ళాలి అంటే ఏమేం కావాలో అటువంటి ఒక జ్ఞానం అంతా కూడా మనకు తెలిసి ఉండాలి. సో, ఈ 3 కూడా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనం చూస్తే గనక అక్కడేంటంటే సదాకాలము ఓకే నా గురి నీ యందుంచి ఉన్నాను అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం సదాకాలము ఆయన మీదనే మన యొక్క చిత్తము, మన యొక్క గురి కలిగి ఉన్నట్లయితే అదే 16వ అధ్యాయము 11వ వచనం చూస్తే కనుక జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అంట. ఓకే. జీవ మార్గం దేనికి సంబంధించినటువంటిది? ఆత్మకు సంబంధించినటువంటి జీవ జ్ఞానం ఆయన మనకు బోధిస్తాడంట. ఇంకోటి ఏంటంటే మన హృదయానికి సంతోషం కావాలి కదా, అది ఎక్కడుంది అంటే నీ సన్నిధిలో నిత్య సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నదంట. ఇంకోటి మనకేం కావాలి? శరీరం. ఓకే. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఎక్కడ ఉన్నాయండి? ఇవన్నీ కూడా యేసయ్యలోనే ఉన్నాయి.